ఎందుకు ఓడారు సార్? క్యాచ్ పట్టుకునేస్తేనే కదా అన్ని క్యాచ్ పడుతున్నారు కదా. అసలు విషయం ఏంటంటే అంటే మనోడదనినా అటువైపు ఓడదనినా పట్టుకొని ఓకే ఓకే ఇటు సైడ్ వేసినా క్యాచ్ పట్టేస్తున్నాడు, అటు సైడ్ వేసి ముందు పక్కన పెట్టేది పట్టి ఎరికేస్తున్నాడు అనమాట. సూపర్. పిల్లలకి ఈజీగా అర్థమయ్యేది అంటే బిడ్డలు అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతో. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పిన ఒక సామెత ఉంది మేడం, అందరికీ నమస్తే. మన లోటస్ మీడియా ఛానల్కి స్వాగతం. సో అయితే మన ముందర ఇప్పుడు చిరు పరిచితులైనటువంటి మన రామ్మూర్తి సార్ గారు ఉన్నారు. సార్ మనం వచ్చేసి ఒక చిన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం సార్. ఇప్పుడు ప్రస్తుతం అందరూ ఎక్కడ చూసినా సబ్జెక్ట్ ఫోబియా అనేది ఎక్కువగా వింటున్నాము. ఎందుకంటే ప్రెషరు స్ట్రెస్ అనేది అంతా ఎక్కువ అయిపోయింది కాబట్టి. సో మీ యొక్క నాలెడ్జ్ ఇక్కడ షేర్ చేయడానికి అడుగుతున్నాం సార్. సబ్జెక్ట్ ఫోబియా గురించి కొద్దిగా చెప్పండి సార్. నమస్తే మేడం. నమస్తే సార్. ఇప్పుడు ప్రజెంట్ పిల్లలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఫోబియా అంటే భయం. ప్రతి ఒక్క వ్యక్తిలో ధైర్యం ఉంటుంది, భయం ఉంటుంది. అంటే భయం ధైర్యం రెండూ ఉంటాయి, సమయం సందర్భాన్ని బట్టి మారుతుంటాయి. కాకపోతే మనం చెప్పడం ఏమంటే పాత రోజుల్లో మనం గమనిస్తే చిన్న చిన్న పిట్ట కథలు చెప్పి పిల్లలకు ధైర్యం చెప్పేటోళ్ళు. అంటే పడుకునేటప్పుడు మనం అప్పుడు ఏసీలు గీసీలు ఏం లేవు కదా మేడం. వాళ్ళు ఏం చేసేటోళ్ళు హ్యాపీగా బారు బయట పడుకుంటా ఉంటే మన తాత ముత్తాతలు అంటే కాలం నాటి నుంచి చూసుకుంటే చిన్న చిన్న కథలతోటి వాళ్ళకు ధైర్యం చెప్తే ఆ ధైర్యంతో పిల్లలు హ్యాపీగా ఏ సమస్య వచ్చినా ఓహో జయించుకోవచ్చు అని చెప్పి ఇలా ఆకాశం వైపు పడుకొని అలా చూస్తూ నక్షత్రాలు చూస్తూ ఉండేటోళ్ళు. నాకు ఇప్పటికీ గుర్తుంది, మా మిత్రుడు మీడియా రిపోర్టర్ రమేష్ గారు రోజు కథ చెప్పారు. చిన్న 2 లైన్లు ఏంటంటే, ఆకాశంలో చంద్రుడు కనబడలేదని, ఆకాశంలో చందమామ కనబడలేదని వెక్కి వెక్కి ఏడిస్తే ఆ వచ్చే కన్నీళ్లతో నక్షత్రాలు కూడా కనబడకుండా పోతాయని ఆయన అన్నాడు. అంటే చిన్న 2 లైన్సే. నెక్స్ట్ ఇంకోటి ఉంది మేడం, అంటే ఏమి చలనం లేని రాయిని చెక్కితే శిల కూడా శిల్పమవుతుంది, కదలలేని రాయిలోనే శిల్పం దాగుంటే కదిలే నీలో ఏముందో ఒక్కసారి ఆలోచించు నాన్న అని చెప్పి. కొంతమంది బిడ్డలకి మ్యాథ్స్ అంటే ఫోబియా, కొంతమంది ఫిజిక్స్ అంటే ఫోబియా, కొంతమంది తెలుగు అంటే ఇలా ఉంటాయి రకరకాల పాపం. కానీ దానికి చిన్నగా ఏదైనా కూడా క్రమం తప్పకుండా కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే, ఇప్పుడు లాయర్లు ప్రాక్టీస్ చేస్తారు, డాక్టర్లు ప్రాక్టీస్ చేస్తారు, ఏం మేడం ప్రతి ఒక్కరు ప్రాక్టీస్, డ్రైవింగ్ ప్రాక్టీస్, స్విమ్మింగ్ ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్ అనే నేపథ్యంలో ఒక చిన్న అలవాటు, అంటే ఏదైనా అనుకుంటే అది ఇష్టం ఉంటే అలవాటుగా మారుతుంది అనమాట. అంటే ఇష్టం ఉంటేనే, కష్టం ఉంటే ఏం చేయలేము. అందుకని చిన్న కథ ఏంటంటే, ఒక క్లాస్ రూమ్లోకి వెళ్ళావు సర్ప్రైజ్గా, అది ఎప్పుడూ మాకు గురువుగారు చెప్పిండ్రి. అంటే ఇది పిల్లల్లో అంటే మనోధైర్యం నింపడం కోసం చెప్పేటువంటి చిన్న కథ ఏంటంటే, స్వామి దయానంద సరస్వతి గారు, ఆయనకు అన్ని కూరలు అంటే ఇష్టం, కాకరకాయ అంటే ఇష్టం లేదు. సరే ఉన్నట్టుండి ఒకసారి 40 days ట్రిప్ ఆయన అంటే గ్రామాల్లో కొన్ని ప్రదేశాల్లో జ్ఞానోపదేశం కోసం వెళ్ళాలని చెప్పి వస్తూ ఒక గ్రామంలో ఆగుతాడు. ఒక ఆవిడ వచ్చి, స్వామి మీరు రేపు మా ఇంటికి భోజనానికి రావాలి స్వామి అంటుంది. మంచి తల్లి వస్తూ ఉంటాడు. ఇంక స్వామి వస్తారని చెప్పి ఇళ్ళకి పందిరేసింది. ఒక విఐపీ క్యాడర్ పెద్దవాళ్ళు కదా మేడం, అప్పుడు వాళ్ళకి బాగా డెకరేట్ చేసి అంత ఇదిగా చూస్తారనమాట. స్వామి గారు ఆయనకు కూర్చొనగానే పెద్ద అరిటాకేసి స్వామికి ఏం చేస్తారంటే మేడం, అంటే భక్తి శ్రద్ధలతో ఆ మహాతల్లి వంట చేసింది కాబట్టి స్వామికి ఏం చేస్తారంటే ఫస్ట్ ఆమె కాకరకాయ తాలింపు వడ్డించింది. అంటే ఆమె తెలియదు కదా విషయం. సరే స్వామి ఏమనుకున్నాడు, ఇంత భక్తితో ఇంత గౌరవంతో ఈ మహాతల్లి మనకు భోజనం పెడుతుంది కాబట్టి తినకపోతే ఏమనుకుంటాడు, ఆవిడ ఏమనుకుంటుందో అని ఈయన తినడం మొదలు పెడతాడు. సరే ఫాస్ట్గా తింటాడు పాపం. పక్కన శిష్యులు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఏమని మా గురువు గారికి ఇష్టం లేదు,
చూడరా ఎట్లా తింటున్నాడు మనం. సరే వెంటనే ఫస్ట్ ట్రిప్ అవుతుంది, సరే తొందరగా తినేస్తామని చెప్తున్నాం కానీ ఏమిడా అనుకుంటుంది, ఓహో టేస్ట్ బాగుందని స్వామి తింటున్నాడు కదా ఇంకొంచెం వడ్డిస్తుంది. పాపం ఇష్టం లేకపోతే మళ్ళీ మళ్ళీ 3-4 టైమ్స్ వడ్డిస్తుంది మేడం. ఇష్టం లేకపోయినా తిని అబ్బం పాపం ఇష్టమైన కూర తక్కువ తినేసి స్వామి వంటలంది చాలా బాగుంది తల్లి, నిండు నూరేళ్ళ పసుపు కుంకాలతో వర్దిల్లమ్మ అని దీవించి బయలుదేరి వెళ్ళిపోతాడు. అంటే పరుగురికి వెళ్తాడు. వెళ్ళాల్సి వస్తే ఫస్ట్ స్టార్ట్ చేశాడు కాబట్టి ఆమె మీకు ఫోన్ కొడుతుంది, మీ ఇంటికి స్వామి వచ్చాడంట కదమ్మా, స్వామికి ఏం కూరలంటే ఇష్టం అంటే కాకరకాయ ఇరగదీస్తాడక్క స్వామి ఏంటంట. అక్కడ సేమ్ కాకరకాయ ఫ్రై, కాకరకాయ డ్రై, ఆడేది తింటాడు పాపం పక్క. అలాగే మేడం రొటీన్ స్ప్రెడ్ అయ్యి ఆ 40 days కంటిన్యూగా స్వామికి అంటే స్వామివారికి కాకరకాయ దయానంద సరస్వతి గారికి వడ్డన అయిపోయింది. సరే ఆశ్రమానికి వస్తే మరుసటి రోజు శిష్యుడు వంటిస్తూ ఉంటే తినేటప్పుడు ఏం నాన్న కాకరకాయ తాలింపు ఎక్కడ అన్నట్టు, అది మీకు ఇష్టం లేదు కదా గురువు గారు అంటే, అది ఒకప్పుడు మాటరా, ఇప్పుడు అది లేకపోతే నాకు ముద్ద దిగదు అన్నాడు అంట. అట్లా కాబట్టి పిల్లలు ఏం చేయాలంటే మేడం, ఇది మ్యాథ్స్ ఏదన్నా కానీ ఒక 1-2 అంటే చిన్నగా స్టార్ట్ చేస్తే ఉపాధ్యాయులు చెప్పేటప్పుడు శ్రద్ధగా వింటే, మనసు పెట్టి వింటే, ఆలోచిస్తూ వింటే ఖచ్చితంగా 100% మేడం దీని నుంచి బయటపడొచ్చని చెప్పడానికి ఒక చిన్న మోరల్ స్టోరీ. ఈ సందర్భంగా స్వామి దయానంద సరస్వతి గారిని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు సార్. చాలా చక్కటి స్టోరీ చెప్పారు. ఈ స్టోరీని కనుక ఫాలో చేస్తే తప్పకుండా పిల్లలు మంచి కొంచెం ధైర్యం తెచ్చుకుంటారు మేడం, అంటే కొంచెం ధైర్యం అంతే. నెక్స్ట్ అలాగే మేడం. సో చాలా మంచిది సార్. సరే విల్ పవర్ గురించి మీరు ఏదైనా ఒక మోరల్ స్టోరీ ఏదైనా చెప్తారా? విల్ పవర్ పైన కొన్ని సందర్భాలు చాలా కథలు ఉంటాయి మేడం. కాకపోతే నేను పుస్తకంలో మా గురువు గారు శ్రీ డాక్టర్ కర్మదల నరసింహారెడ్డి గారు రాసిన నింగికి నిచ్చెన అనే పుస్తకంలో ఒక చిన్న కంటెంట్ చదివాను. ఏమంటే అమెరికా దేశంలో పెయింటింగ్ కాంపిటీషన్ జరిగింది. ఆ తర్వాత పెద్ద ఒక హాల్లో కొన్ని వందలాది మంది పెయింటర్స్ ఎదురు చూస్తున్నారు రిజల్ట్స్ కోసం. ఉన్నట్టుండి ఒక ప్రైజ్ అనౌన్స్మెంట్ చేస్తారు. అంత సర్ప్రైజ్, మేయర్ గారు వచ్చేసారు, అందరూ టెన్షన్ ఉత్కంఠ ఎవరికి వస్తుందో, ఎవరికి అనౌన్స్ చేస్తారో అని. వెంటనే అక్కడ యాంకర్ ఏమన్నారంటే ద ఫస్ట్ ప్లేస్ గోస్ టు జీన్ మైకేల్ అన్నారు. ఎవరు రాలే, అంత గుసగుసలు, ఎవరు ఆర్గనైజ్ చేసింటే వాళ్ళే దొబ్బేసింటారులే అనుకుంటారు, వాళ్ళకి వచ్చి ఉంటుందిలే. ద సెకండ్ ప్లేస్ గోస్ టు జీన్ మైకేల్, రాలే. మళ్ళా మేడం ఆ సందర్భంలో ఇంకా థర్డ్ ప్లేస్ అనగానే ఆ హాల్లో మూల పెద్ద గొడవ, అంటే చిన్నగా న్యూస్ అని స్టార్ట్ అవుతుంది. ఏమి కాన్సన్ట్రేషన్ అంతా దాని వైపు చూస్తే ఆ ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ వచ్చినటువంటి జీన్ మైకేల్ అనే వ్యక్తి, ఆ సదరు పెయింటర్ అక్కడ ఉంటాడు. అక్కడ ఏమంటే స్నేహితుడు పోరా ప్రైజ్ తీసుకోబోంటే నేను పోను రా అంటుంటాడు. ఏం రా అసలు విషయం అంటే మేడం, ఆ ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ వచ్చినటువంటి ఆర్టిస్ట్ జీన్ మైకేల్ గారికి 2 చేతులు లేవు. అంటే నేను ఎలా ప్రైజ్ తీసుకోవాలా అని బాధపడుతుంటే అప్పుడు ఆ సదరు విషయాన్ని గుర్తించినటువంటి ఆ మేయర్ గారి అతని దగ్గరకు వచ్చి అతన్ని గౌరవప్రదంగా వేదిక మీద తీసుకొచ్చిన తర్వాత అప్పుడు స్నేహితునికి ఇస్తారనమాట. కూడా తీసుకున్నప్పుడు అంటాడు మైకేల్, నేను ఏ రోజు కూడా నాకు భగవంతుడు చేతులు ఇవ్వలేకపోయినా నాకు ఉన్నటువంటి ఆత్మవిశ్వాసంతో మా గురువు గారికి నేర్పిన విద్యతో నేను కాళ్లతో బొమ్మలేసాను, నాకు ఈ ప్రైజెస్ వచ్చాయి, కానీ నేను ఏ రోజు కూడా చేతులతో వేయలేదని చెప్పినటువంటి గొప్ప మహానుభావుడు అని చెప్పి చదివాను మేడం. నిజంగా చాలా చక్కగా ఉంది సార్. ఎందుకంటే అన్నీ ఉన్నా కూడా అన్నీ చాలా సక్సెస్ఫుల్ కాలేకపోతున్నామే అనే బాధలు అందరూ ఏదో లోపల దాచుకుని ఉంటారు. బట్ చేతులు లేకపోయినా ఆయన సాధించడం అనేది చాలా మంచి విషయం. సో నెక్స్ట్ క్వశ్చన్ సార్, రైతు కష్టం గురించి మీరు ఇదివరకు అయితే చాలా స్టోరీలు చెప్పారు రైతు గురించి. సో మళ్ళీ ఒకసారి రైతు కష్టాన్ని గురించి మీరు ఏదైనా ఒక మోరల్ స్టోరీ కానీ లేకపోతే వాళ్ళ గురించి మీరు చెప్పాలనుకునేది అంటే ఏం చెప్తారు సార్? మన్నులో నుంచి అన్నం తీసే రైతన్న గురించి ఎంత చెప్పినా తక్కువే మేడం. మన్నులో నుంచి అన్నం తీసే రైతన్న, అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందుకే ఎన్నో కొన్ని నెలలు కష్టపడితే తప్ప ఒక మెతుకు అనేది మనకు బయట రాదు భూమి నుండి. అలాంటి ఆ మహనీయుడు అంటే రైతన్న గొప్పతనం గురించి గతంలో కూడా నేను చెప్పడం జరిగింది. మీరు అడిగారు కాబట్టి అదే చెప్పాల్సి వస్తుంది. కాకినాడకు చెందినటువంటి శ్రీ పొత్తూరి సీతారామరాజు గారు అనే ఒక రచయిత నాకు పరిచయం అయ్యాడు అదృష్టం కొద్దీ. ఆయన చెప్పింది ఏంటంటే రైతును కాపాడుకుంటామని చెప్పి ఏం చెప్పాడంటే, అతను కాడి దించేసి వెళ్ళిపోయాడు,
అని ఒక హార్ట్ టచింగ్ కవిత చెప్పాడు. అదేంటంటే, అతను కాడి దించేసి వెళ్ళిపోయాడు, అతను ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, కాస్త వెతికి పెట్టరు. ఏ రైల్వే స్టేషన్ ముందో, ఏ బస్టాండ్ జనం మధ్యనో రాలిపడ్డ ఆకులా మాసిపోయి ఉంటాడు. వర్షం కురవడానికి సిద్ధంగా ఉన్న మూగ మేఘంలా గుప్పెడు బువ్వ కోసం ఆ అడుగులే మొన్నటిదాకా మట్టి చాళ్లపై మొలకలు మొలిపించాయి. ఆ చేతులే ఆకలి పేగులకు అన్నం గింజలు తోలాయి. ఆ చెమట చుక్కల భుజాలే ప్రపంచానికి పంటను ఎగుమతి చేశాయి. మళ్ళీ మనం అతన్ని వెతికి పట్టుకోకపోతే భూమి నుదట మొలకబొట్టు మొలవదు, మనిషి జాడ మిగలదు. బతుకు పొలాల్లో ఆకలి పూలు పూయించే అతన్ని మళ్ళీ వెతకండి. ఆకుపచ్చని పొలాల్లో, బతుకు పొలాల్లో ఆకలి పూలు పూయించి అతన్ని వెతకండి. అంటే ఒక మాట అన్నారు లాస్ట్లో, చివర్లో మేడం, మళ్ళీ అతన్ని ఆకుపచ్చని పొలాల్లో దిగపెట్టి వద్దాం, ఆకలి పేగులను అనాథలు చేయొద్దని బతిమాలుకుందామన్నారు మేడం. సో అయితే నెక్స్ట్ సార్, ఎదుటి వారిలో కూడా సంతోషాన్ని వెతుక్కునే వాళ్ళు చాలామంది మనం చూస్తుంటాం కదా సార్. అంటే ఇప్పుడు ఎవరైనా సంతోషంగా ఉన్నారనుకోండి, వాళ్ళని చూసినప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి హ్యాపీనెస్ నాకు వచ్చి కొంచెం ఏదో పాజిటివ్గా అనిపిస్తుంది. సో కొందరు వచ్చి సంతోషం చూసినప్పుడు దాన్ని నెగిటివ్గా తీసుకుంటారు. దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? మేడం, ప్రస్తుత సమాజంలో ఇది మంచి క్వశ్చన్ మేడం, కాకపోతే ఇది మనం చిన్నగా చెప్తాం. నేను ఒక విశ్వవిద్యాలయంలో ఒక స్పీచ్ వింటుంటే ఒక మహానుభావుడు చెప్పాడు. ఏంటంటే, ఒక స్వామీజీ, అంటే ఒక స్వామీజీని ఒక గృహిణి తను ఇంటికి భోజనానికి ఆహ్వానించినప్పుడు ఆయన అన్నం శిష్యులతో పాటు వెళ్తాడు, భోజనం చేస్తుంటాడు. ఆ సందర్భంలో ఏం జరిగిందంటే, ఆయన శిష్యులు ఏం చేస్తారంటే మేడం, 2 ముద్దలు నోట్లో పెట్టుకోగానే ఇది బాగలేదని చెప్పేసి వాళ్ళు ఆకు ఫోల్డ్ చేసేస్తారు. ఈయన మాత్రం ఏం చేస్తాడంటే ఆనందంగా తింటుంటాడు. సహజంగా ఎంతవరకు అంటే మేడం, ఇంట్లో వంట కొంతమంది ఏం చేస్తారు, ఇంట్లో వంట అంటే చేసిన వంట అయిపోయిందని ఎప్పుడు తెలుస్తుందంటే ఆ పాత్రల శబ్దం వస్తుంది మేడం. అంతవరకు తిన్నాడు స్వామి. వీళ్ళు బయట వచ్చిన తర్వాత వంట ఎలా ఉంది స్వామి అంటే, అమ్మ చాలా బాగుంది, నిండు 100 ఏళ్ళు పసుపు కుంకాలతో వర్ధిల్లు తల్లి అని చెప్పి బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అంటే అప్పుడు శిష్యులు అడుగుతారు, అవును స్వామి, ఇంత బాగలేని ఆహారాన్ని మీరు ఎలా తిన్నారు, మా వల్ల కాలేదంటే, చూడనాయన, ఆ మహాతల్లి మనల్ని గౌరవంతో భక్తితో మనల్ని ఇంటికి ఆహ్వానించింది. అప్పుడు మనం తిని వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన ఆహారాన్ని ఆమె తింటుంది కదా, ఆ తిన్న సందర్భంలో అరేరే నేను స్వామి వారికి ఇలా బాగాలేని ఆహారాన్ని పెట్టానని చెప్పి జీవితాంతం దుఃఖిస్తూ ఉంటుంది నాన్న, అందుకని ఆమె దుఃఖాన్ని నేను మింగేసినాను రా అన్న మహానుభావులు ఎంతోమంది ఉంటారు మేడం. చక్కటి స్టోరీ సార్. అసలు అంటే కొన్ని సందర్భాల కాడ ఇంట్లో గృహిణులు వంట చేసే సందర్భంలో ఏదో కొన్ని సందర్భాల కాడ మేడం వంట బాగలేదని కొంతమంది క్వశ్చన్ చేస్తారు. ఇంకొంతమంది ఆహారం దగ్గర ఎట్టి పరిస్థితుల్లో క్వశ్చన్ చేయరు మేడం. అంటే సర్దుకుపోయేసి మళ్ళీ చిన్నగా చెప్తారు, ఇలా చేసింటే బాగుండు అంటారు. కాబట్టి అటువంటి మహనీయుల గురించి కూడా చాలా సందేశాలు ఉన్నాయి. తదుపరి మనం ఏదన్నా సందర్భంగా చర్చించుకుంటాం. తప్పకుండా సార్. అయితే ఇవాళ యాంటీ డ్రగ్ డే అని చెప్తున్నాం కదా సార్. యువత చాలా వరకు డ్రగ్స్కి అనేది అట్రాక్షన్ అవ్వడం కూడా మనము ఈ మధ్య చూస్తున్నాం సార్. సో వీళ్ళకి మీరు ఎలాంటి సందేశం ఇవ్వగలరు సార్? మేడం, ఇది ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో మాదక ద్రవ్యాల సమస్య ఎక్కువ ఉంది. నేను గతంలో కూడా ఎక్కడ స్కూల్ కాలేజీకి వెళ్ళినా చెప్తుంటా. దీని గురించి ఒక చిన్న స్టోరీ చెప్పి తెలియపరుస్తాను. ఒకసారి ఉన్నట్టుండి ఏం జరిగిందంటే, ఒక రాజ్యంలో ఒక రాజు ఉన్నాడు. అతని దగ్గర ఒక తెలివైన మంత్రి ఉన్నాడు. ఆయన ఒక సలహా ఇచ్చాడు, రాజా పొరుగు దేశం నుంచి గుర్రాల వ్యాపారస్తాడు, అన్ని గుర్రాలు కొనండి, కానీ ఒక నల్ల గుర్రం మాత్రం కొనద్దండి. నల్ల గుర్రం అది చాలా అట్రాక్షన్గా ఉంటుంది, కలర్ అంటే చాలా చూడడానికి కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. అతను కాస్ట్లీ ఎక్కువ చెప్తాడు. దయచేసి ఆ గుర్రాన్ని కొనొద్దు. ఒకవేళ మీరు కొన్నారనుకో దాన్ని కట్టేసి మేతేయండి, దాని మీద స్వారీ చేయొద్దండి. ఒకవేళ మీరు స్వారీ చేయాల్సి వచ్చిందనుకో తూర్పు పడమర ఉత్తరం దక్షిణం మాత్రం పోవద్దు. ఒకవేళ దక్షిణం కూడా వెళ్ళారనుకో అక్కడ అందమైన అమ్మాయిలు ఉంటారు, చూడొద్దండి. ఒకవేళ చూశారనుకో లవ్లో మాత్రం పడొద్దండి. పడ్డారే అనుకో పెళ్లి మాత్రం చేసుకోవద్దండి. చేసుకున్నారే అనుకో పెళ్ళ మాట వినొద్దండి అన్నారు. ఇదంతా అయ్యే పనే మేడం. మరుసటి రోజు గుర్రాల వ్యాపారం వచ్చాడు. రాజు అన్ని గుర్రాలు కొన్నాడు. మంత్రి చెప్తాడు, నేనెవరిని, రాజుని, కొని కట్టేసా. మన మనసు కంట్రోల్ లేదు కదమ్మా. వెంటనే ఏం చేస్తాడు, ఆ తర్వాత దాని చూపంతా కూడా ఏమైంది,
మనకు అలవాటు ఉంటుంది, అది పోవద్దు అన్నప్పుడు మనిషి మైండ్ అంటే రివర్స్ ఆలోచిస్తుంది. ఆ పని చేయొద్దు అంటే ఇది చేస్తే ఏంటి అన్నటువంటిది అది మైండ్కి ఉన్నటువంటి నెగిటివ్ మైండ్స్లో వచ్చేటువంటి అంశం అనమాట. ఇది సైకియాట్రిస్టులు చాలా గొప్పగా చెప్తారు మేడం. ఆ తర్వాత ఏమైంది, సరే చూద్దాం మనం దక్షిణం వైపు పోము కదా అని చెప్పేసి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం కూడా పోయా. అందమైన అమ్మాయిల్ని చూసా, లవ్లో పడా, పెళ్ళి కూడా చేసుకున్నా. అయినా నేను భార్య మాట వినను. ఎవరైనా వినాల్సిందే మేడం అని అంటారు పెద్దలు. ఆ తర్వాత ఏమైంది, ఉన్నట్టుండి ఒకరోజు ఏమండి 10 మంది పండితులకు అన్నం పెడదామని. మంచిదే కదా. ఆ పెట్టే సందర్భంలో ఆ భోంచేస్తుంటే ఒక యంగు పండితుడు రాణిగారికి లైన్ వేసా. రాజుగారికి కోపం వచ్చి నా ఇంటికి వచ్చి నా కూడు తిని నాకే లైన్ వేస్తావా అని చెప్పి వాడిని తలకాయ స్పాట్లో నరికేశాడు. వీళ్ళు ఏమన్నారు, మమ్మల్ని ఇంటికి పిలిచి మా కూడు పెట్టి మా వాడిని చంపుతావా అని చెప్పి వెంటనే నీళ్లు చల్లేసారు. ఏంటంటే నీ రాజ్యం సర్వనాశనం అయిపోని అని. అంటే క్షణికావేశంలో ఒక్క క్షణకాలం తప్పు, జీవితకాల పశ్చాత్తాపం. యువత అర్థం, మన బంగారు బిడ్డలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ యొక్క అడిక్షన్స్ ఫస్ట్ సాలెగుళ్ళు, అలవాట్లు మేడం. ఆ తర్వాత ఇనుప సంఖ్యలు అవుతాయి. కాబట్టి మనం పెద్ద మనసుతో బంగారు బిడ్డలు అర్థం చేసుకుంటే మన భారతదేశాన్ని మనం ఇంకా కూడా మేడం సురక్షితమైన భారతదేశంగా చూడాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాం. ఇవాళ మనము రైతన్న కష్టం గురించి మీరు మళ్ళీ ఇంకొక విధంగా చెప్తే బాగుంటుంది అనిపించింది సార్. ఏమైనా మీరు దానికి సలహా ఇస్తారా సార్? అంటే సలహాని కాదమ్మా మేడం, రైతన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ రైతన్న కష్టం గురించి, రైతన్నని ఎలా కాపాడుకోవాలని కాకినాడకు చెందినటువంటి ఆత్మీయులు శ్రీ పుత్తూరి సీతారామరాజు గారు ఒక అద్భుతమైనటువంటి కవిత రాశారు. ఆయన రాశాడు, నేను ఏదో నాకు నచ్చిన విధంగా అంటే నా వరకు నేను చెప్పగలుగుతున్నా. ఆ కాన్సెప్ట్ పేరేమంటే, అతను కాడి దించేసి వెళ్ళిపోయాడు, అతను ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, కాస్త వెతికి పెట్టరు. ఏ రైల్వే స్టేషన్ ముందో, ఏ బస్టాండ్ జనం మధ్యనో రాలిపడ్డ ఆకులా మాసిపోయి ఉంటాడు. వర్షం కురవడానికి సిద్ధంగా ఉన్న మూగ మేఘంలా గుప్పెడు బువ్వ కోసం ఆ అడుగులే మొన్నటిదాకా మట్టి చాళ్లపై మొక్కలు మొలిపించాయి. ఆ చేతులు ఆకలి పేగులకు అన్నం గింజలు తోలాయి. ఆ చెమట చుక్కల భుజాలే ప్రపంచానికి పంటని ఎగుమతి చేశాయి. మళ్ళీ మనం అతన్ని వెతికి పట్టుకోకపోతే భూమి నుదుట మొలకబొట్టు మొలవదు, మనిషి జాడ మిగలదు. బతుకు పొలాల్లో ఆకలి పూలు పూయించే అతన్ని మళ్ళీ మనం ఎత్తకండి. బ్రతుకు పైరు ఎండకముందే మెతుకు గింజలు కోయడానికి అతనికి కొడవలు అందిద్దాం. అందుకే మీరంతా బతుకు రద్దీ కాస్త ఆపి హలం పట్టి పొలం దున్నే ఆ రాజు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో వెతకండి. మళ్ళీ అతన్ని ఆకుపచ్చని పొలాల్లో దిగపెట్టి వద్దాం. ఆకలి పేగులను అనాథలు చేయొద్దని బతిమాలుకుందాం, రైతన్నను కాపాడుకుందామని శ్రీ సీతారామరాజు గారు రాశారు. నాకు తోచిన విధంగా చెప్పాను. రైతన్న గురించి ఇలా మాట్లాడడం రైతు బిడ్డగా నా అదృష్టమని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. నిజంగా ఇంకా దేర్ ఈజ్ నో వర్డ్స్ సార్, అద్భుతనే చెప్పాలి. ఇంకా అంత చక్కగా రైతన్న కష్టం గురించి మీరు వివరించారు. అయితే విద్యార్థులకు బాధ్యతగా, అంటే వాళ్ళ యొక్క బాధ్యతలు వాళ్ళు ఎలా తీసుకోవాలి, వాళ్ళు ఒక బాధ్యతగా ఒక ఇండిపెండెంట్గా వాళ్ళు ఉండాలి. అంటే ఫ్యామిలీ అంటే బాధ్యత, అమ్మా నాన్నను చూసుకోవాలి, వాళ్ళ చదువుకు వాళ్ళే బాధ్యత. సో ప్రతి ఒక్కటి అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళే బాధ్యత. సో ఇవన్నీ ఉన్నాయి కదా సార్. ఆ బాధ్యతల గురించి మీరు ఏం చెప్తారు సార్? బాధ్యతలు అంటే చిన్నపిల్లలు కదా మేడం, దాంతో బాల్యంలో ఒకలా ఉంటారు, అలాగే యవ్వనంలో ఒక ఆలోచిస్తూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు చిన్నపిల్లలు కూడా అన్ని రకాలుగా అన్నీ తెలుసు మేడం. అంటే ఈ యొక్క స్పీడ్ కల్చర్ యుగంలో ఇంకా పాత పెద్దవాళ్ళు చెప్పినటువంటి అంశాలని ఏదో మన స్థాయిలో మనం చిన్నగా చెప్పగలిగితే ఏదో కొద్దిగానన్నా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారన్నటువంటి ఉద్దేశంతో పిల్లలు తమ కాళ్ళపైన తాము నిలబడేంత వరకు బిడ్డలు మేడం, అలాగే యువత తమ స్థాయిలో తాము సెటిల్ అయ్యేంత వరకు కొన్ని పరిధులు, కొన్ని పరిమితులు అనేవి ఉంటే వాళ్ళ జీవితం బాగుంటుందని చెప్పడానికి ఒక చిన్న మోరల్ స్టోరీ ఏంటంటే, మా మిత్రులు శ్రీనివాసన్ గారు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎవరో చెప్పారు నాకు మాటల సందర్భంలో డిస్కషన్లో. ఆయన సార్ ఎక్కడో కలెక్ట్ చేశారు. అంటే ఒక పాఠశాల ఆవరణలో ఒక ప్రధానోపాధ్యాయులు
హెడ్ మాస్టర్ గారు ఒక గాలిపటం ఎగరేస్తున్నాడంట, రంగురంగుల గాలిపటం. అది చాలా హైట్కి వెళ్ళింది. అదే ప్రిన్సెస్లో ఒక చెట్టులో ఒక రామచిలుక దాన్ని చూస్తుంది, ఇది పైకి పోతుందిరా అని చెప్పి ఇది కూడా దాని దగ్గరికి నిదానంగా వెళ్తుంది. ఇది హైట్ పోతూనే ఉంది, ఇది పాపం ఎగిరి అంటే చాలా కష్టపడి దాని దగ్గరికి వెళ్ళి విష్ చేస్తుందంట. హాయ్ గుడ్ ఈవినింగ్ అబ్బా అంటే, గుడ్ ఈవినింగ్ ఎవరు నువ్వు అంటే, నేను కూడా నువ్వు ఉండే క్యాంపస్లోనే వచ్చి చెట్లో ఉంటాను, చాలా హైట్ ఎగురుతున్నావు నువ్వు, నేను అప్రిషియేట్ చేద్దామని వచ్చాను అంటే, అది అప్పుడు అంటుందంట గాలిపటం అనిందంట, నేను ఇంకా హైట్కి పోతా, కింద హెడ్ మాస్టర్ గారు దారంతో పట్టుకున్నారు ఆయన కనుక వదిలేస్తే ఇంకా హైట్కి పోతా, కావాలంటే నీ ముక్కుతో ఈ దారాన్ని కట్ చేయనింది. వద్దులే బాబు నేను పోతుంటే కట్ చేయనింది. సరే ఇది కట్ చేసింది. గాలిపటం ఎక్కడ పోయింది? పైకి పడలేదు, కింద పడిందని చెప్తారు. అది కూడా కింద పడలేం, ముళ్ళ కంపల మీద పడితే ఏమవుతుంది? చింపిరదు. అదే మురికాలలో పెడితే. అంటే విద్యార్థులు కానీ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమంటే, అంటే వాళ్ళ మీద కోటి ఆశలు పెట్టుకుంటారు తల్లిదండ్రులు, అలాగే గురువులు కూడా నమ్మకం పెట్టుకుంటారు. ఎందుకంటే నేర్చుకునేటటువంటి శిష్యులుంటే గురువులు తమ బిడ్డల కన్నా బాగా చెప్తారు కాబట్టి, బాధ్యత అనేది బిడ్డలకుంటే వాళ్ళ భవిష్యత్తు బంగారమయమవుతుందని చెప్పడానికి తల్లిదండ్రులు గురువుల మాట వినగలిగినటువంటి బిడ్డలే చరిత్రలో అద్భుతాలు సాధించారని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణగా చెప్పచ్చు మేడం. మరొక ప్రశ్న, సరి అయిన లక్ష్యం లేకుండా నేటి యువత కానీ అనేక వృత్తుల వారు ఉన్నారు కదా సార్, వాళ్ళు డిఫరెంట్గా జాబ్స్ కానీ, ఇప్పుడు డాక్టర్స్ కానీ లేకపోతే లాయర్స్ కానీ డిఫరెంట్గా అందరూ కూడా వర్క్ చేసుకుంటూ ఉన్నారు. అయితే ఒక లక్ష్యాన్ని వాళ్ళు పెట్టుకోకుండా అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు కొందరు. సో ఇటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? అంటే ముఖ్యంగా డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఉండొచ్చు, కాకపోతే మెయిన్ మన ప్రొఫెషన్స్ అనే దానికన్నా ప్రొఫెషన్స్తో మనకు సంబంధం లేదు. మెయిన్ యూత్కి సంబంధించి ఒక కాన్సెప్ట్, సరైనటువంటి లక్ష్యం ఉండాలి, సరైన గోల్ ఉండాలి. అయితే లక్ష్యం పెట్టుకున్నా కూడా చాలా మంది, ఇప్పుడు నేను ఇంజనీర్ అవ్వాలనుకున్నా కాకపోతే డాక్టర్ సైడ్ వెళ్ళిపోయాను, కాకపోతే నేను ఒక పెద్ద ఐటీ దీంట్లోకి వెళ్దాం అనుకున్నా, కాకపోతే ఇంకొక వృత్తిలో అక్కడ మారిపోయింది, నా లక్ష్యం ఉండేది కానీ నేను మిస్ అయిపోయా. సో ఇటువంటివి కూడా మనం వింటున్నాం కదా సార్ ఈ మధ్య. వింటున్నాము, కాకపోతే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లానింగ్. కొంతమంది ఏం చేస్తారంటే ఒక అతను ఫిక్స్ అవుతాడు, నేను ఇది సాధించేంత వరకు నేను మామూలుగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పారు, కలలు కనండి వాటిని సార్థకం కోసం, అంటే కలలు కనండి నిజం చేసుకోండి. అంటే మామూలుగా అయితే ఆ కళ కూడా ఎలా ఉండాలంటే నిద్రపోయేలా ఉండదు, నిద్రలో కూడా మేడం అంటే బర్నింగ్ డిజైర్ ఉండి రేయింబగళ్ళు శ్రమించి తమ లక్ష్యాన్ని చేరుకున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అదే సరైన లక్ష్యం లేకుండా కష్టపడితే, సరైన లక్ష్యం లేకుండా ఏదో చెప్తారు కదమ్మా, జీవితంలో అంటే సరైన జీవితంలో పెట్టుకోకపోతే గోల్, జీవితమే గగ్గోల్ అంట. జీవితంలో పెట్టుకోవాలి గోల్, లేకపోతే జీవితమే గగ్గోల్. అంటే దీనికి చిన్న మాకు ఒక ఆఫీసర్ ఏదో సందర్భంలో చెప్పాడు, ఏంటంటే 2 గ్రామాలు ఉంటాయి ఇరుగు పొరుగు, 2 కూడా స్ట్రాంగ్ టీమ్స్ ఉంటాయి ఫుట్బాల్. ఇంకా పల్లెల్లో అది ఎక్కువ కొంచెం బాగా పెద్ద పెద్ద గ్రామాలు అవి. అది ఏంటంటే ఒక యాక్చువల్గా వాళ్ళ పోటాపోటీ జరుగుతుంటుంది. ఏ సంవత్సరమైనా మన ఊరే గెలవాలా అన్నటువంటి ఒక తపన కసి ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల కాడ ఏమైందంటే ఒక గ్రామం తరచు 1-2 గోల్స్ తేడాలో ఓడిపోతూ ఉంటుంది. ఇది కంటిన్యూస్గా వీళ్ళు విన్ కొడుతూనే ఉంటారు ఒక గ్రామస్తులైతే. ఒకవైపు ఈ ఓడిపోయినటువంటి గ్రామస్తులు ఏం చేస్తారంటే రీసెర్చ్ చేస్తారు, ఎందుకు ఇలా మనం కూడా స్ట్రాంగ్ టీమే కదా, మన వాళ్ళు బాగా ఆడుతున్నారు కదా, ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి ఆలోచిస్తే ఆడ జరిగింది ఏమంటే మేడం, కీపర్ అనేటువంటి వాడు యాక్టివ్గా లేడు. ఫుట్బాల్ గ్రౌండ్లో వాళ్ళు ఆలోచించి, అంటే ఫుట్బాల్ టీంలో అందరు పర్సన్స్ యాక్టివ్ ఉన్నారు, ఒక గోల్ కీపర్ యాక్టివ్ లేడు కాబట్టి మనం మంచి యాక్టివ్ కీపర్ని తీసుకొస్తామని చెప్పి వాళ్ళు రీసెర్చ్ చేసేదానికోసం ఆలోచిస్తూ ఒకరోజు అలా వెళ్తూ ఉంటే వాళ్ళు వెహికల్లో పోతూ ఉంటే ఒక కొబ్బరి తోటలో జీప్ ఆపుతారు కొబ్బరి బొండాలు తాగుదామని. అక్కడ పక్కన గమనిస్తే వీళ్ళు ఏం చేస్తారంటే మేడం, అంటే లోడ్ చేసేటప్పుడు కొబ్బరికాయలు అంతా అక్కడ ఉన్నటువంటి కొంతమంది కూలీలు దాన్ని లోడ్ వేస్తుంటారు. అక్కడ లారీలో నిలబడిన ఒక వ్యక్తి వాళ్ళు కాయ విసిరినప్పుడు చెట్టుపై నుంచి విసిరితే కూడా క్యాచ్ పట్టుకొని ఎత్తి లారీలో వేస్తుంటాడు, కింద నుంచి విసిరినా కూడా పట్టుకొని
క్యాచ్ బాగా అంటే ఎక్సలెంట్ క్యాచ్ పడుతున్నాడు. అబ్బా ఇతని గాన పెట్టామంటే మనకి తిరిగి ఉండదని చెప్పి తీసుకొచ్చి ఆయన పెట్టారు. ఈసారి ఇంకా చిత్తుగా పడిపోయారు. ఎందుకు ఓడారు సార్? క్యాచ్ పట్టుకునేతనే కదా అన్ని క్యాచ్ పడుతున్నారు కదా. అసలు విషయం ఏంటంటే అంటే మనోడదనినా అటువైపు ఓడదనినా పట్టుకొని ఓకే అంటే తను ఏం చేస్తున్నాడు, ఏ వైపు వచ్చినా పట్టుకున్న ప్రతి ఒక్క బాల్ని తీసుకొచ్చి వెనక ఉన్నటువంటి ఓకే ఇటు సైడ్ వేసినా క్యాచ్ పట్టేస్తున్నాడు, అటు సైడ్ వేసి ముందు పక్కన వేయట్లేదు, పట్టి వెనక్కేస్తున్నాడు అనమాట. సూపర్. అంటే ఇది మనం నవ్వుకోవడం కాదు కానీ సరైనటువంటి లక్ష్యం లేకపోతే కరెక్ట్. అంటే వాడు క్యాచ్ పట్టడం వచ్చు కానీ ఎవరిది క్యాచ్ పట్టాలనేది తెలియకపోవడం అనేది కొంచెం బాధ. అంటే ఇది మనం పిల్లలకి ఈజీగా అర్థమయ్యే రోజు అంటే బిడ్డలు అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతో. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పిన ఒక సామెత ఉంది మేడం, ఎవరో చెప్తే వింటే ఈ రోజులు మారిపోతున్న సందర్భాలు మారిపోయినాయి. అంటే ఒక రెస్పాన్సిబిలిటీగా ఒక బాధ్యతగా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలిగితే వాళ్ళని నియంత్రించుకొని వాళ్ళని సరైన సెట్ చేసుకోగలిగితే వాళ్ళ జీవితం సూపర్గా సక్సెస్ అవుతుంది. సో చాలా మంచి స్టోరీ సార్. ఇది కూడా వచ్చేసి చాలా మంది ఫెయిల్యూర్ అవడం అనేది కూడా మేబీ ఎక్కడ ఎలా నడుచుకోవాలి అనేది తెలియకపోవడం అనేది ఈ స్టోరీ నుంచి, ఈ మోరల్ స్టోరీ నుంచి మనం. అందుకే మేడం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉపాధ్యాయుల మాట కావచ్చు, తల్లిదండ్రుల మాట కావచ్చు, మంచి సరైన స్నేహితుల మాట కావచ్చు, ఇవన్నీ సక్రమంగా విన్నటువంటి బిడ్డలే సక్సెస్ అవుతారని చెప్పడానికి అవకాశం. అంటే ఒక గోల్ అనేది పెట్టుకొని ఉండాలి ఎప్పుడు కూడా విద్యార్థులు అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. అయితే సార్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా నేను చేసేది అందరిలోన ఒక ఉత్తేజాన్ని తీసుకురావడం, వాళ్ళకు మోటివేట్ చేయడము, అంటే నెగిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళని పాజిటివ్గా నేను ఆలోచింపజేయడము, అనేకమైనటువంటి అవగాహన కార్యక్రమాలు హాజరవ్వటము. సో నాకు తెలిసినటువంటి నాలెడ్జ్ స్కిల్ అయితే ఏదైతే ఉందో అది పిల్లలకు చెప్పడమే కాకుండా వాళ్ళు ఎందుకు డిప్రెషన్లో వెళ్తున్నారో అందులోంచి ఎలా బయట రావాలి అనేటివి కూడా సలహాలన్నీ నేను ఇస్తూ ఉంటాను కదా సార్. యాజ్ ఎ మోటివేషనల్ స్పీకర్గా మీరు కూడా అనేక మంది విద్యార్థులకి అనేకమైనటువంటి సలహాలు ఇవ్వడం కానీ, గైడెన్స్ ఇవ్వడం కానీ, సో ఇటువంటివన్నీ మీరు చేస్తున్నారు కదా. ఇక్కడ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ గాను, మోటివేషనల్ స్పీకర్ గాను ఇద్దరు చేసేటటువంటి అవగాహన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి సిమిలర్గానే ఉండడం అయితే గమనిస్తున్నాం కదా సార్. సో అయితే అప్పుడు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా అంటే మేము ఇంకొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది అక్కడ మేము తీసుకొచ్చి చేస్తూ ఉంటాము. అండ్ మోటివేషనల్ స్పీకర్గా మీరు అనేకమైనటువంటి మోరల్ స్టోరీస్ని ఎగ్జాంపుల్స్గా మీరు తీసుకొని ఇవన్నీ కూడా విద్యార్థులకు చెప్పడము. నాట్ ఓన్లీ విద్యార్థులు, ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి. సో వీళ్ళకంతా కూడా అంటే అందరికీ కూడా కావాల్సింది మోటివేషన్. మెయిన్గా ల్యాక్ ఆఫ్ మోటివేషన్ మనం చూస్తున్నాము. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఏదైనా మైనస్ నెగిటివ్ మాత్రమే చూస్తున్నారు కానీ వాళ్ళలో ఉన్నటువంటి పాజిటివ్ చూడట్లేదు అనేది మనం గమనిస్తున్నాం కదా సార్. సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? మేడం, మోటివేషన్ అనేటువంటిది రెండు రకాలు. నంబర్ 1, ఇప్పుడు చాలా చిన్న చెప్పడానికి ఇప్పుడు ఒక ఎగ్ కోడిగుడ్డు తీసుకుంటాం, బయట నుంచి కొడితే ఏమవుతుంది, ఆమ్లెట్ అవుతుంది. అదే లో నుంచి బయట వస్తే కోడి పిల్లై కోళ్ళ ఫారాలు అవుతాయి. ఓకే, అంటే ఐ మీన్ వాళ్ళంతటా వాళ్ళు రియలైజ్ అవ్వడం వేరు, ఇతరులు చెప్తే రియలైజ్ అవ్వడం వేరు, తన స్వతహాగా ఆలోచించి ఎదగడం వేరు. రకరకాల ఆలోచనలు వస్తాయి. ఆలోచన అనేది మైండ్ అనేటువంటిది ఒక స్థిరంగా ఉండదు, క్షణానికి ఒక విధంగా మారిపోతూ ఉంటుంది. కానీ ఒక పాతకాలం నుంచి కూడా మనకు అంటే పూర్వీకులుగా తీసుకుంటే గ్రాండ్ పేరెంట్స్, తర్వాత ఇంకా మనకు మా మేనమామలు కానీ అంటే ఒక ఆప్యాయంగా మనకు వచ్చిన చిన్న కథలు చెప్తుంటే అది ఆ రోజుల్లో మనకి స్ట్రాంగ్ అంటే బలమైన ఆలోచనలు ఉండేవి. సో మోటివేషన్ పవర్ ఎలా ఉంటుందంటే మీరు అడిగిన దానికి చెప్తున్నానమ్మా, కురుక్షేత్ర సంగ్రామం జరుగుతున్న సమయంలో ఒక కంటెంట్ ఏమంటే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఎందుకు గీతోపదేశం చేశాడు, మిగిలిన వాళ్ళకి ఎందుకు చెప్పలేదు అంటే భీముడికి చెప్తే తినేసి నిద్రపోతాడు. నెక్స్ట్ ధర్మరాజు చెప్తే ఇంకోసారి ఆయన కూడా మళ్ళీ శాంతిని వద్దులే మళ్ళీ చూద్దాంలే అని చెప్పి ఆయన కూర్చుంటాడు, పెద్ద ఆయన కాబట్టి. ఇంకా నకుల సహదేవులకి అంత బలం లేదు కాబట్టి దమ్మున్నవాడు, ధైర్యవంతుడు, కార్యసాధకుడు, పట్టుదల కలిగిన పరాక్రమవంతుడైనటువంటి అర్జునుడికి చెప్తేనే ఈ యొక్క కార్యం అంటే ఫలప్రదంగా జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో ఆనాడు అంటే ఆ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి గీతోపదేశం చేశాడు. ఇప్పుడు మనం చెప్పాల్సింది చూడన్నా, మీరు అంటే తరగతి గది తరగని నిధి అంటారు కాబట్టి అంటే మీరు ఏం చేస్తారంటే ఒక సక్రమమైన పద్ధతికి మొదటి నుంచి అలవాటు పడితే
మీరు రేపు ఉద్యోగం అన్నా చేసుకో, లేదా రాజకీయ రంగానికన్నా పో, లేదా వ్యాపార రంగానికన్నా పో, దేనికైనా కూడా స్ట్రాంగ్ బేస్ అంటారు దాన్ని. అందుకే బిఎల్ఆర్ అంటారు. బి ఫార్ బేస్ అంటే స్ట్రాంగ్ ఫౌండేషన్. ఎల్ అంటే అంటే మనకు కట్టడం అనేది పునాది స్ట్రాంగ్ గా ఉండాలి అంటారు. బి ఫార్ బేస్. ఎల్ ఫార్ లింటెల్స్ అంటే గోడలు. ఆర్ ఫార్ రూఫ్, దట్ ఈస్ లైఫ్. బిఎల్ఆర్ అంటారు. కాబట్టి ఈ బిఎల్ఆర్ పాలసీని చిన్నగా పాటిస్తే దట్ ఈస్ లైఫ్. నువ్వు కడగా అంటే పునాది వేసి వదిలేస్తే అంతే అయిపోతుంది, గోడ గట్టి వదిలేస్తే అర్ధాంతరంలో ఆగిపోతుంది. అందుకే నాకు బ్యాక్లాగ్స్, నా డిస్కంటిన్యూడ్స్ అంటే బి ఫార్ బేస్, బిఎల్ఆర్ పాలసీ మేడం. బి ఫార్ బేస్, ఎల్ ఫార్ లింటిల్స్, ఆర్ ఫార్ రూఫ్, దట్ ఈస్ లైఫ్. అంటే సరైనటువంటి అంటే స్ట్రాంగ్ ఫౌండేషన్, గట్టిగా పునాది వేసుకో అంటారు. ఆ పునాది వేసిన వాళ్ళు ఎన్ని అప్స్టైర్స్ అంటే ఎంతనే కట్టుకోవచ్చు. మరి స్ట్రాంగ్గా పునాది లేకపోతే ఎక్కడ బిల్డింగ్ కడతారండి. అలాగే ఎల్ ఫార్ లింటిల్స్ అంటే అందుకే మేము చెప్పేది ఎస్ఎస్సిని బేస్గా చూస్తాం. ఇంటర్ అంటే అంటే మీ ఎల్ ఫార్ లింటిల్స్ మీన్స్ గోడలు, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ రూఫ్, దట్ ఈజ్ లైఫ్. ఆ తర్వాత అంటే గోడలు లేకుండా పైన ఆ తర్వాత నువ్వు ఏమన్నా చేసుకో అంటే దానికి సంబంధించి ఇప్పుడు చెప్తారు కదా మేడం, 20 ఏళ్ళు కష్టపడు 80 ఏళ్ళు సుఖపడు అంటారు. ఎన్నో ఉంటే మధ్య మధ్యలో అనుకునేంత ఈజీ కాదు కదా. కాబట్టి ఎవరెవరి జీవితం, కొంతమంది అంటారు మా తలరాత బాగలేదు, అందుకే కొంతమంది మా చేతి రాత బాగలేదు, మా తలరాత బాగలేదు అంటారు. అందుకే జీవితం నుదిటి రాత అంటాడు ఓ దేశాధినేత, జీవితం చేతి గీత అంటాడు ఓ దేవదూత. ఇది నిజమే అనుకుంటాడు మన శ్రోత. గీత వాతల పోత, పిరికివాడి నోటికి మూత, బిడ్డను పెంచే ఓ మాత, ఉడుకు రక్తం ఉప్పొంగే ఓ యువత. నీ జీవితం లేదా నీ చేత ఉంటే గీత వాతలకు పెట్టాలి వాత, నువ్వు కావాలి నాన్న జీవిత విజేత. సూపర్ సార్, సూపర్ సార్, నిజంగా చాలా బాగుంది సార్. అయితే యువతకు, ప్రస్తుతం ఉన్నటువంటి యువతకు ఏదైనా ఒక కవిత్వం లాగా మీరు ఏదైనా చెప్పగలరా సార్? యువతకు కవిత్వాలు అంటే ఒక్కటి మేడం, చాలా రకరకాలు ఉన్నాయి బిడ్డల కోసం చెప్పడానికి. అందులో భాగంగానే మామూలుగా ఒక మాట చెప్తుంటాం, ఏమంటే సాహసం నాపతం రాజసం నారతం సాగితే ఆపడం సాధ్యమా, పౌరుషం ఆయుధం పోరులో జీవితం కైవసం కావడం కష్టమా, లోకమే బానిసై చేయదా ఊడిగం శాసనం దాటడం శక్యమా, నా పదగతిలో ఈ ప్రతిఘటన ఈ పిడిగిట్లో తానొదుగునుగా, నిశ్చలం నిశ్చయం నిర్భయం నాహయం, కానిదేముంది నే కోరుకుంటే పుణ్య సాధించుకోనా. ఇది మహర్షి సినిమాలో ఉన్నటువంటి చిన్న గేయం, దాన్ని చెప్పడం జరిగింది. మెయిన్ వాళ్ళకు ఒక సంకల్ప బలం, సాధించాలని ఒక తపన. ఈ ఉన్న వాళ్ళు విద్యార్థులుగా నుంచి కాకుండా ఏ వ్యక్తి అయినా కూడా, ఒక రైతు కావచ్చు, ఒక పారిశ్రామికవేత్త, వ్యాపారవేత్త కావచ్చు, ఎవరైనా కానీ అద్భుతాలు సాధిస్తారు. అదే క్రమంలో మనకు మన విశ్రాంత ఈఎస్ఐ అధికారి శ్రీ కామేశ్వరరావు గారు చిన్న నాకు అదృష్టం కొద్ది హైదరాబాద్ నగరంలో పరిచయం అయిన తర్వాత ఒక దశాబ్ద కాలం నాకు పరిచయం అయ్యారు. ఆయన రాసినటువంటి 2 లైన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఆయన రాశారు, అమ్మ అమృతమూర్తి మమ్మీ నిర్జీవమూర్తి. అమ్మ అమృతమూర్తి, మమ్మీ నిర్జీవమూర్తి అన్నాడు. కులగోత్రాలు మలమూత్రాలు ఒకలాంటివే, అలాంటి విసర్జిస్తేనే ఆరోగ్యం, ఒకటి దేహానికి మరొకటి దేశానికి. ఆయన ఇంకొక కవిత రాశాడు, నెలల బాలునికి నెలబాలుని చూపించి మురిపాలు పంచే స్తన్యజీవి, ఇల్లాలి పాలనలో తన యునికినే మరిచిన తనయుని మరవలేని ధన్యజీవి అమ్మ అని శ్రీ కామేశ్వరరావు గారు రాశారు. అదేవిధంగా ఈ క్లీన్ అంటే పరిశుభ్రతకు సంబంధించి ఎప్పుడో ఆయన 20 ఏళ్ల క్రితమే కవిత రాసేసాడు. కవిత పేరు గోడు. గోడ తన గోడు ఇలా ఎల్లబోసుకుంటుందంట. చరిత్రలో నాకు స్థానం ఉందని గర్వం చైనా గోడగా, విచిత్రంగా పడగొట్టబడిన ఆత్మీయులను కలిపిన ఆనందం బెర్లిన్ గోడగా, గృహానికైనా కారాగృహానికైనా పహరా నేనే ప్రహరీగా, పచ్చదనం పరిశుభ్రం ఎయిడ్స్ ప్రకటన ఏదైనా ఆసరా నేనే, చివరకు పల్లెపడుచు నా ముఖాన పేడగొట్టిన ఆరబెట్టి అందించేది నేనే. ఇంతటి ఘన చరిత గల నన్ను చదువు నేర్వని కుక్క కాలెత్తి దడిపినా భరిస్తున్నా, చదువు నేర్చిన ఎందరో ఆ పని చేస్తుంటే మౌనంగా రోధిస్తున్నా. దానికి సింపుల్గా అర్థం చెప్తారా సరే? అంటే ఎక్కడ పడితే అక్కడ చెత్త వేద్దండి. ఏం మేడం, కొన్ని పద్ధతులు పాటించండి, అంతే కదా మేడం. ఇప్పుడు కొన్ని సందర్భాల కాడ అందుకే కదా మేడం, కొన్ని సందర్భాల అంటే
క్లీన్ అండ్ గ్రీన్ అంటారు. క్లీన్ అండ్ గ్రీన్, ఎక్కడ ఏ పని చేయాలి అక్కడ ఆ పని చేస్తే అనర్థాలు ఉండవు. చేస్తే ఇబ్బందులు వస్తాయని చెప్పడానికి ఇది నిదర్శనం. అందుకే ఇప్పుడున్నటువంటి ఈ కాల పరిస్థితుల్లో మనం చెప్పగలిగాం. దానికోసం అని చెప్పి ఇలాంటి కొన్ని సందేశాలు ఇస్తుంటాం బిడ్డల కోసం. ఓకే సార్, తల్లి త్యాగం గురించి ఎన్నో స్టోరీలు ఉన్నాయి సార్. అయితే తల్లి త్యాగం గురించి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు సార్? నేను ఇప్పటివరకు చాలా కథలు చెప్పాను మేడం. కాకపోతే ఇటీవల కొంతకాలం క్రితం మా గురువు గారు డాక్టర్ శ్రీ నారాయణ స్వామి గారు ఒకానొక సందర్భంలో ఒక చిన్న కథ చెప్పాడు. అది కొంచెం హార్ట్ టచింగ్ స్టోరీనే. ప్రతి బిడ్డ మనసుతో వింటే బాగుంటుందని నా హృదయపూర్వక విన్నపం. వెంకటేష్ పద్మావతమ్మ అనే దంపతులకి రాము అనే ఒకే అబ్బాయి. ఇతను ఒకరోజు స్నేహితులతో ఆడుకుంటూ ఉంటే వీళ్ళు అన్నారు, రే మేము పొరుగురులో సర్కస్కి, ఇది పాతకాలం నాటి కథ మేడం, పొరుగురులో సర్కస్కి వెళ్తున్నాం, నువ్వు వస్తావని అడిగితే ఇతని ఇంటికి వెళ్ళి చెప్తాడు, అమ్మ నా స్నేహితులంతా సర్కస్కి వెళ్తున్నారంట, మనం కూడా వెళ్దామంటే వెంకటేష్ అతను బేల్దారి పని అంటే తాపీ మేస్త్రి చేస్తాడు, ఆమె గృహిణి ఉంటుంది. సరే వెంటనే బిడ్డ అడిగాడు కదా అని వాళ్ళు సర్కస్కి వెళ్తారు. చూసి మార్గమధ్యంలో రిటర్న్లో తిరుగు ప్రయాణంలో వస్తుంటే రోడ్డు ప్రమాదం జరిగి వెంకటేష్ చనిపోతాడు మేడం. చనిపోతాడు. పద్మావతమ్మకు చూపు పోతుంది. అదే గ్రామంలో వీళ్ళు ఏదో ఆమె అక్కడక్కడ భిక్షాటం చేసుకొస్తూ ఉంటుంది. వీళ్ళు కూడా ఇరుగు పొరుగు అతనికి అంత కొంత ముద్ద పెట్టి చూసేటోళ్ళు. ఆ గ్రామంలో ఉన్నట్టు ఒక సర్పంచ్ గారు ఏం చేస్తారంటే, అప్పుడు మునసాబును కూడా చెప్పేటోళ్ళు పాత రోజుల్లో. ఆయన ఏం చేస్తాడంటే, అమ్మ పద్మావతమ్మ నీ బిడ్డ 5వ తరగతి వరకు ప్రాథమిక విద్య అయిపోయింది, అతని పట్టణంలో హాస్టల్లో చదివిస్తానని చెప్పి హాస్టల్లో పెడతాడు. ఈమె ఏమంటుందంటే కొన్ని సందర్భాలు, సరే నాయన మీ ఇష్టం ఉంటుంది, ఆ బిడ్డ యొక్క వాయిస్ విందామని, వాయిస్ మేడం చూపలేదు కదా, వెళ్తే అక్కడ హాస్టల్లో ఉన్నట్టు కొంతమంది ఎవరో భిక్షగత్ వచ్చింది ఇక్కడికి అని చెప్పి, అంటే వాళ్ళ చెప్పడం చూపలేదు, ఆమెకి లేదు కాబట్టి భిక్షగత్ వచ్చింది, చూడడానికి ఒక రకంగా వికారంగా ఉంటుంది కాబట్టి వీడేమంటే అమ్మ ఇతన్ని అవహేళనగా మాట్లాడతారు. అతను అమ్మ నువ్వు రావద్దు అంటాడు. అయినా మళ్ళీ వెళ్తుంది. మళ్ళీ అతను ఇబ్బంది పడి నువ్వు రావద్దని చెప్పినాను కదా అని చెప్పి, నువ్వు వచ్చినట్టు నేను చనిపోయినంత ఒట్టని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇస్తాడు తల్లికి రాము. సరే అంతటితో ఆగిపోతుంది. ఇతను 10th క్లాస్ అవుతుంది, ఇంటర్ అవుతుంది, గ్రాడ్యుయేషన్ అవుతుంది, గ్రూప్ 1 ఉద్యోగం వస్తుంది. ఆ తర్వాత పెద్ద బంగళా ఇస్తారు, కారు, మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటే 2 బిడ్డలు. ఈ యొక్క సక్సెస్ స్టోరీని, అతని యొక్క సక్సెస్ స్టోరీని సర్పంచ్ గారు ఈ వృద్ధురాలైనటువంటి పద్మావతమ్మకి చెప్తే చాలా సంతోషపడుతుంది. పోన్లేనా నా బిడ్డ సంతోషంగా ఉన్నాడు కదా అని. సరే అమ్మ మేము పట్టణం వెళ్తున్నాం, వస్తా ఉంటే వద్దులేనైనా అతను రావద్దన్నాడు నా బిడ్డ అంటే, అమ్మ అది ఎప్పుడో చెప్పాడు, నేను వెళ్తున్నాను రా అని చెప్పి అతను కారులో కూర్చోబెట్టుకొని పోయి గేట్ కాడ దింపి వాచ్మెన్కి చెప్పి, ఇలా పలానా మీ అధికారి ఉన్నారు కదయ్యా, వాళ్ళ తల్లిగారు వచ్చారు చెప్పు అని అడిగితే, లోపలికి వెళ్ళంగానే అక్కడ పిల్లలు ఏం చేస్తారు, నేను కొంచెం పని ఉందమ్మా నేను చూసుకొని వస్తాను, ఇక్కడే ఉండు, నువ్వు రిటర్న్లో తీసుకెళ్తానులే అంటాడు ఆయన. ఈమె లోపలికి ఎంటర్ అవ్వగానే పిల్లలు డాడీ ఎవరో పిచ్చిది వచ్చేసింది అంటారు. ఇతను వెంటనే ఎందుకు వచ్చావు నా జీవితంలోకి నువ్వు అని చెప్పి అక్కడున్న సెక్యూరిటీ గార్డ్తో ముందు బయట పంపించాను అని చెప్తాడు అనమాట. అదే షాక్తో అతను ఏం చేస్తాడంటే, ఆమె నానా రాము అంటే కూడా అతను లోపలికి వెళ్ళిపోతాడు బిడ్డలు తీసుకొని. ఆ వాచ్మెన్ ఏం చేస్తాడంటే ఫోర్స్ఫుల్గా పక్క లాగినప్పుడు ఆమె కింద పడి ఆమె చేయి కూడా దెబ్బలు దగ్గర రక్తగాయాలు అవుతాయి. చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది పాపం. సర్పంచ్ గారు వస్తే జరిగిన విషయం చెప్తే, సరే అమ్మా మేమంతా నీ బిడ్డలు కదా తల్లి అని చెప్పి తీసుకొచ్చి ఆమెను గుడిసింట్లో పెట్టి ఆమెను వాళ్ళే పాపం ఏదో అంత ఆసరాగా చూస్తూ ఉంటారు. ఒక్కసారి అనుకోకుండా అల్యూమిని అంటే పూర్వ విద్యార్థుల సమావేశం జరిగినప్పుడు అందరూ కూడా ఏం చేస్తారంటే ఒక్కొక్క సక్సెస్ స్టోరీ చెప్తుంటారు. నేను నా విజయానికి కారణం నా తల్లిదండ్రులు, నా విజయానికి కారణం మా అన్న వదినలు, నా విజయానికి కారణం మా ఉపాధ్యాయులు, రకరకాలుగా చెప్తూ ఉంటారు. అప్పుడు రాము టర్న్ వస్తుంది. ఇతను మైక్ తీసుకొని, నేను ఎవరి సహాయం లేకుండా, ఎవరు ప్రోద్బలం లేకుండా నా జీవితంలో ఈ స్థాయికి వచ్చాను, గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యాను, నేను ఇంత గొప్ప స్థాయికి వచ్చానని చెప్తుంటే ఆ పెద్ద ఆయన, మాజీ అప్పుడున్నటువంటి పెద్ద ఆయన, నాయన మైక్ ఎలా ఇస్తావు నాన్న, 2 మాటలు మాట్లాడాలి అని చెప్పి మైక్ తీసుకుంటాడు. నాన్న రాము, ఆ రోజు మీరు రోడ్డు ప్రమాదం అంటే సర్కస్కి వెళ్ళాలని చెప్పారు, నువ్వు అప్పుడు నీ వయసు 8 సంవత్సరాలు ఉంటుంది, కానీ రిటర్న్లో వస్తూ దురదృష్టం కొద్దీ మీ తండ్రి గారు రోడ్డు ప్రమాదంలో మరణిస్తారు. అప్పుడు నువ్వు తీవ్రంగా గాయపడ్డావు, నీకు 2 కళ్ళు దెబ్బతిన్నాయి. అప్పుడు నీ తల్లి హుటాహుటిన పట్టణంలోనికి ఆసుపత్రికి తీసుకెళ్తే
అక్కడ వైద్యులు ఏం చెప్పారు, అమ్మా గంటల వ్యవధిలో నీ బిడ్డకు కళ్ళు అంటే ఆపరేషన్ చేయాలి, అంటే కొత్త కళ్ళు పెట్టకపోతే తప్ప ఇతనికి శాశ్వతంగా చూపు రాదన్నప్పుడు అప్పుడు నీ తల్లి అంటుంది, నాయనా నేను అస్తమిస్తున్న సూర్యుడిని, నా బిడ్డ ఉదయిస్తున్న సూర్యుడు కాబట్టి నా బిడ్డకు నా కళ్ళు పెట్టండి, కానీ ఈ విషయం నా బిడ్డకు చెప్పొద్దని చెప్పి నా దగ్గర ప్రమాణం చేయించుకునిందయ్యా మహాతల్లి. కాబట్టి ఆ విషయం చెప్తున్నాను, ఆ కళ్ళతో, ఆ మహాతల్లి కళ్ళతో నువ్వు ప్రపంచాన్ని చూస్తున్నావు, ఆమె కళ్ళతో నువ్వు జీవిస్తున్నావు అని చెప్పి ఆ గద్గద స్వరంతో, ఆ కన్నీటి పర్యంతమైన బాధతో, బరువెక్కిన గుండెతో చెప్పాడనమాట సర్పంచ్ గారు. ఆ మాట వింటూ వింటూ వింటూనే ఇతను ఏం చేశాడంటే వెంటనే హఠాత్తుగా బయలుదేరి తన గ్రామానికి వస్తాడు. ఆ గ్రామానికి వచ్చే సందర్భానికి ఆమె కొన ఊపిరితో అప్పుడు కూడా బిడ్డ గురించి ఆ చివరి గుడి, నాన్న రాము 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 అని కలవరిస్తూ ఉంటుంది. అమ్మా నన్ను క్షమించని చెప్పి ఆ పూరి గుడిసె ఇంటిలోకి దూరి ఆమె కాళ్ళ మీద పడి కన్నీటి బొట్టు ఆమె పాదాలపై రాల్చే లోపల ఆమె లోకం వదిలి వెళ్ళిపోయిందంట. హార్ట్ టచింగ్ అనేది ఇక్కడ నిజంగా చేసేసారు. ఎందుకంటే అంటే అబ్బాయి అనుకున్నాడు, తను అన్నీ ఉన్నా కూడా వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు వద్దనేసి అక్కడి నుంచి పంపించేయడం, కానీ అంటే ఆమె కళ్ళు దానం చేసిందని అంతవరకు వాళ్ళు తెలియకుండా పెట్టారా అనేది ఒకటే మేడం. తల్లిదండ్రుల త్యాగం అనేది కంటికి కొన్ని సందర్భాల్లో కనబడుతుంది. కొంతమంది అంటారు, నువ్వు నాకేమి ఇచ్చావు, నువ్వు నాకేం చేసావు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. దయచేసి నేను చెప్పడం ఏమంటే, వాళ్ళు బ్రతికుండంగా కన్నీరు పెట్టకుండా, బ్రతికుండంగానే వాళ్ళు సంతోష పెట్టగలిగే బిడ్డలు ఇప్పటికీ ఉన్నారు. కాబట్టి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. కొంతమంది కొన్ని సందర్భాల్లో కొన్ని కారణాల వల్ల దూరమైనారు, అది వాళ్ళ విజ్ఞతకే మనం వదిలేయాలి. కానీ తల్లిదండ్రుల కన్నా ఒకటే అంటే నా పరిధిలో నేను చిన్న ఉద్యోగిగా చెప్పగలం ఏంటంటే, తల్లి తండ్రి ఈ రుణాలని అంటే బ్రతికుండంగా వాళ్ళని మనం సంతోష పెడితే అంతకు మించినటువంటి అదృష్టం ఒకటి లేదు. ఇలా ఉండాలని ప్రతి బిడ్డ తెలుసుకోగలిగితే వారికి నిజంగా అంతకన్నా మించిన ఆనందం లేదని నాకు చిన్న అభిప్రాయం. ఇలా చెప్పే అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా లోటస్ మీడియా వారికి నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. చాలా చక్కని సంభాషణలు జరిపాం సార్. అయితే మళ్ళీ ఇంకా మరిన్ని మోరల్ స్టోరీస్తో, మరిన్ని ఇన్స్పిరేషనల్ స్టోరీస్తో, మరిన్ని వీడియోస్ తోటి మళ్ళీ మన లోటస్ మీడియా అఫీషియల్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం.